భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి మొదటి కొన్ని రోజుల్లోనే ఒక క్లియర్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. భారీ హైప్తో కాకుండా ఒక సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెమ్మదిగా కానీ నిలకడగా ఆడియన్స్ను థియేటర్లకు రప్పిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి స్పందన రావడం దీని బాక్సాఫీస్ ప్రయాణానికి బలంగా మారింది. మొదటి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా దాదాపు 9.75 కోట్ల గ్రాస్ను అందుకున్న ఈ సినిమా వీకెండ్ తర్వాత కొద్దిగా డ్రాప్ చూపించినా పూర్తిగా పడిపోలేదు. 4-5 రోజుల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఆడియన్స్ నుంచి పూర్తిగా దూరం కాలేదు. ఇక 6వ రోజుకొచ్చేసరికి ఇదొక వర్కింగ్ డే కావడంతో సహజంగానే థియేటర్లలో రద్దీ తగ్గింది. అయినా సరే సినిమా పూర్తిగా ఖాళీ థియేటర్లతో ఆడలేదు. చాలా చోట్ల మల్టీప్లెక్స్లలో మోస్తరు ఆక్యుపెన్సీ కొనసాగింది. సింగిల్ స్క్రీన్స్లో కూడా మధ్యాహ్నం సాయంత్రం షోలకి కుటుంబ ప్రేక్షకులు కనిపించారు. 6వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 1.8 నుంచి 2 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 1.1 నుంచి 1.2 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టు సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 40 నుంచి 50 లక్షల వరకు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు వసూలైనట్టు అంచనా వేస్తున్నారు. ఒక వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి కలెక్షన్ రావడం అంటే సినిమా పూర్తిగా ఆడియన్స్ను కోల్పోలేదని చెప్పవచ్చు. 6వ రోజు ఉదయం షోలు కొంచెం స్లోగా ప్రారంభమైనా మ్యాట్నీ నుంచి పరిస్థితి మెరుగైంది. సాయంత్రం నైట్ షోలలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనిపించారు. ఒకసారి హాయిగా నవ్వుకోవడానికి బావుంది అనే టాక్ ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. భారీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఆశించే ప్రేక్షకులకు ఇది పెద్దగా కనెక్ట్ కాకపోయినా లైట్ కామెడీ, సిచ్యువేషనల్ హ్యూమర్ కోరుకునే వాళ్లకు మాత్రం ఈ సినిమా ఓ మంచి ఆప్షన్గా మారింది. 3 రోజుల్లో 9.75 కోట్ల గ్రాస్ సాధించిన తర్వాత 4, 5, 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ను కలుపుకుంటే ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 12.5 నుంచి 13.5 కోట్ల గ్రాస్ రేంజ్లోకి చేరినట్లు ట్రేడ్ అంచనా. అంటే మొదటి వారం ముగిసేలోపే ఒక గౌరవప్రదమైన టోటల్ను ఈ సినిమా టచ్ చేయబోతోంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ నంబర్స్ కాకపోయినా ఈ సినిమాపై పెట్టిన అంచనాలను చూస్తే మాత్రం ఒక సేఫ్ రన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ సినిమాకు స్క్రీన్ కౌంట్ కూడా తగ్గింది. సంక్రాంతి రేస్లో పెద్ద పెద్ద సినిమాలు ఉండడంతో చాలా థియేటర్లు ఇతర సినిమాలకు మారిపోయాయి. అయినా సరే ఉన్న స్క్రీన్స్లో ఈ సినిమా తన ఉనికిని నిలబెట్టుకుంటోంది. ఇది మౌత్ టాక్ వల్లే సాధ్యమైంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు పర్వాలేదు, టైంపాస్ అవుతుంది, ఫ్యామిలీతో చూడొచ్చు అని చెబుతుండడంతో కొత్తగా వచ్చే ఆడియన్స్కు ఆసక్తి కలుగుతోంది. 6వ రోజు కలెక్షన్స్ భారీగా కాకపోయినా పూర్తిగా డల్ కూడా కాలేదు. ఇది సినిమాకున్న స్టెబిలిటీని చూపిస్తోంది. సాధారణంగా ఈ తరహా సినిమాలు వర్కింగ్ డేస్లో పూర్తిగా కూలిపోతాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం మోస్తరు స్థాయిలో అయినా నిలబడుతోంది. దీని అర్థమేమిటంటే 2వ వారంలో కూడా ఈ సినిమా తన స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముందు రోజుల్లో వీకెండ్ వస్తే మళ్లీ కొంచెం బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు వీకెండ్లో థియేటర్లకు రావడం పెరిగితే ఈ సినిమా మరోసారి 2 కోట్ల రేంజ్ను టచ్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 6వ రోజు కూడా ఈ సినిమా తన పరిమితుల్లో గౌరవప్రదమైన రన్ను కొనసాగించింది అని చెప్పుకోవచ్చు. పెద్ద హైప్ లేకుండా సింపుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా నెమ్మదిగా కానీ నిలకడగా తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.